ఓం నమ శివాయ. ఈ రోజు అయితే నేను పొలతలకైతే వచ్చి ఈ పొలతల్లో శివరాత్రికి అయితే దయ్యాలు ఇడిపిస్తారంట. చూడాలని చెప్పి నేను అదే పనికి వచ్చేసే పొలతలకు దావ పొడున ఎటు చూసిన భోజనాలు అయితే పెడుతున్నారు. ఇంకా పొలతల దగ్గరికి రాగానే ఎటు చూసిన బండ్లు అయితే నిలిచిపోయినాయి. అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ బస్సుల్లో దావ పొడున ఎటు చూసినా పూనకాలతో అయితే బోగుతున్నారు ఇక్కడ జనాలు. ఎటు చూసినా భజన పాటలే, ఎటు చూసినా కేకలే. అసలు ఎట్లుందంటే అట్లుంది పొలతలకోన. ఈ పొలతలకోన ఎక్కడ చూసినా దయ్యం పట్టినలో ఉన్నారు. ఎటు చూసినా కేకలే వినిపిస్తున్నాయి. కొంతమంది ఇక్కడికి భక్తితో వస్తే ఇంకొంతమంది దయ్యాలను విడిపించడానికి కొంతమంది వస్తారు. ఒకసారి ఇక్కడ పాట పెడితే వినండి. క్షేత్రంలో అయితే శివరాత్రి కొన్ని వేల మంది అయితే జనాలు ఉన్నారు. చూడండి ఎటు చూసినా జనాలు ఉన్నారు. ఇసుకేస్తే రాలంత మంది జనాలు అయితే ఉన్నారు. అసలు ఈ పూనకాలు ఎలా వస్తాయి తెలిసిన ఈ గుడ్లు కాడ ఇప్పుడనే పాజిటివ్ ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎనర్జీ వల్ల ఈ సాంగ్స్ కు ఆ సౌండ్ కు ఆటోమేటిక్ గా పూనకాలు అనేవి వస్తాయి. చూడండి ఎటు చూసినాయని పూనకాలే. అసలుకి ఈ పొలతల్లో దయ్యాలు పూనకాలు ఉతుక్కు, దేవుళ్ళ పూనకాలు ఉతుక్కు నిండిపోయి ఉంటుంది పొలతల మొత్తం. చూడండి ఇక్కడ ఎన్ని టెంకాయలు కుట్టినాయి శివునికి అయితే గన. చాలా బాగుంది ఇక్కడ శివుని విగ్రహం అయితే గన. కొన్ని లక్షల మంది అయితే వచ్చేసినారు ఈ శివరాత్రికి ఈ పొలతన క్షేత్రానికి అయితే. ఎటు చూసినా భజనలు, ఎటు చూసినా సాంగ్స్ ఉంటాయి ఇక్కడ. ఎక్కడ చూసినా పూనకాలు ఉంటాయి. చాలా బాగుంటుంది ఇక్కడ. ఆ సాంగ్స్ కు ఆ భజనకు ఎటు చూసినాయని భలే ఉంటుంది. అసలు వాళ్ళు పాడే పాటలకు ఆటోమేటిక్ గా మనకి ఎగరాలనిపిస్తుంది. దాన్నే పూనకాలు. నాకైతే ఈ పొలతల క్షేత్రంలో పాటలు సూపర్ పాడతాను. అసలు భజన చాలా భక్తితో అయితే చేస్తున్నారు. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా దయ్యాలంటావా, అదైతే నాకు సరిగ్గా తెలియదు అంటే దయ్యాలు ఉన్నాయి లేవని చెప్పి. నాకు ఈ పొలతల అక్క దేవతలు అంటే చాలా ఇష్టం. నేనైతే భక్తితో వచ్చాండి ఈ గుడికి. నాకు చాలా ఇష్టం ఈ దేవత అంటే.